హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమ్మనేని గారు. నమస్తే సార్. సార్, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొత్త ఏమనాలి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం అనేది జగన్ గారు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తున్నారు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు రాజీనామా చేసి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారనే ప్రచారం అసలు నిజమేనంటారా? ఒకవేళ ఇది ప్రచారం అయితే అసలు ఈ ప్రచారం ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు సార్? నేనైతే నిజమని అనుకోవట్లేదు. ఎందుకంటే ఉప ఎన్నికల్లో గతంలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది, అందులో చంద్రబాబు గారు ఉంటే ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు. సో అందువల్ల అలాంటి అంటే అఫ్కోర్స్ గతంలో కాంగ్రెస్ టైంలో ఉప ఎన్నికలో భారీ మెజార్టీ తోటి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. అలాగే 18 చోట్ల పోటీ చేస్తే 16 చోట్ల ఉప ఎన్నికల్లో అసెంబ్లీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ రోజులు వేరు, ఆ ఉమ్మడి ఏపీలో ఉన్న పరిస్థితులు, ఆ పరిణామాలు వేరు. ఆ తర్వాత విభజన తర్వాత ఏర్పడిన పరిణామాలు వేరు. సో అందువల్ల అసలు పైగా ఈ మొత్తం ఎపిసోడ్ కావాలని ఎవరో ప్రచారం చేస్తున్నారని నా అనుమానం. ఎందుకంటే ఈయన మొదటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగానే ఉన్నాడు. యాక్చువల్గా అన్నాడు కాంగ్రెస్కి అన్లెస్ రాష్ట్రపతి ఎలక్షన్ ఇటువంటి వాటిలో కొన్నిట్లో మినహాయించి ఆయన సోనియా గాంధీ మీదే పోరాడిన ధీశాలి. ఆయన కాంగ్రెస్లో ఇప్పుడు విలీనం చేయాల్సినంత అవసరం వచ్చింది. ఇప్పుడు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పుడు విలీనం చేయడం ద్వారా ఏం సాధిస్తాడు అంటే ఆ రకమైన దుష్ప్రచారం చేయడం ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి ఈయన మీద కోపం వచ్చేటట్టు చేయాలనేది కుట్ర. అలాగే ప్రధాని మోడీ గారితో ఈయన సత్సంబంధాలు ఉన్నాయి. దాన్ని చెడగొట్టడం కోసం, ఇట్లాంటి వదంతులు సృష్టించడం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఒక రకమైన గందరగోళ వాతావరణం సృష్టించడం కోసం ఈ టీడీపీ వాళ్ళనండి, టీడీపీ సోషల్ మీడియా అనండి, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి అబద్ధ ప్రచారాలు చేయడంలో ముందంజలో ఉన్నటువంటి తెలుగుదేశం మీడియా, ఎల్లో మీడియా అని అంటారు కదా, వాళ్ళనండి ఇవన్నీ కూడా వాళ్ళు కల్పితంగా చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎందుకు చేయాలని నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ 2 సార్లు ఎంపీగా చేశాడు, ఆ తర్వాత 3 సార్లుగా ఎమ్మెల్యే గెలుస్తున్నాడు, మంచి మెజార్టీతో ఉంది, ఆయనకి అక్కడ లోకల్గా ఆదరణ ఉంది, బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేశాడు. పైగా సరే గెలుపోవటములు ఉంటాయి, 40% ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు వచ్చాయి. ఎప్పటికీ ఇప్పుడు ఇది ఈవీఎంలు మేనేజ్మెంట్ అని కొంత అనుమానం ఉంది, లేదు కొన్ని సూపర్ 6 వల్ల వచ్చినటువంటి ఈ సూపర్ 6 వల్ల కూటమి వైపు కొంత మొగ్గు ఉండొచ్చు అనేటువంటి ఒక భావన, ప్రభుత్వ పరంగా కొన్ని లోటుపాట్లు, ఇవన్నీ కలిసి ఓడిపోయి ఉండొచ్చు, ప్రభుత్వం ఓడిపోయి ఉండొచ్చు. అంత మాత్రం చేత ఇప్పుడు 2 సీట్లు ఉన్నటువంటి బీజేపీ ఈ రోజున 15 ఏళ్ళుగా అంటే ఈ టర్మ్ కూడా కంప్లీట్ అయితే కంటిన్యూస్గా 15 ఏళ్ళు అధికారంలో ఉన్నట్లు అవుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ఓడిపోయారు. 3 సార్లు ఓడిపోతే ఆయన ఏదైనా పార్టీలో విలీనం చేస్తాడా? అయితే ఆయన వ్యూహాత్మకంగా విలీనం చేస్తాడు, అది వేరే విషయం. రాజ్యసభలో 4 తీసుకెళ్లి బీజేపీలో కలవటం, ఇక్కడ ఎక్కడ లోపం అంటే జగన్ గారు చంద్రబాబు వేస్తున్న స్టెప్స్కి అదనంగా ఆలోచించి కొత్త స్టెప్స్ వేసి రాజకీయ వ్యూహం నడపలు. ఆయన ప్రజల్ని నమ్ముకున్నాడు, ప్రజలతోటే ఉన్నాము, మనం ప్రజలకు మేలు చేసాము, మంచి చేసాం, మనకి ఇబ్బంది ఏముంది అనే ఒక గుడ్డి నమ్మకంతో మొండి ధైర్యంతో ముందుకెళ్ళాడు. అది కొంత దెబ్బతీసింది. అదే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా అన్ని పావులు కదపటం, ఈ జనాన్ని కంటే కూడా వ్యూహాల మీద ఎక్కువ ఆయన ఆధారపడతాడు. సో అది ఆయనకి కలిసి వచ్చింది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు, టీడీపీ ఎంపీలు 4 బీజేపీలోకి పంపించాడు. ఆ తర్వాత కాళ్ళ వెళ్ళబడి 2 రోజులు ఢిల్లీలో కూర్చుని మరీ బతినాడుకుని బీజేపీతో కలిశాడు. ఇప్పుడేమంటున్నాడు ఆయన, బీజేపీ వాళ్ళు అడిగారు, మనం కలిసామన్న ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ ఆయన స్ట్రాటజీస్. కానీ జగన్ గారిది అంతా ఫెయిర్ గేమ్ రాజకీయాల్లో నడవదనే దానికి ఈ ఓటమే పెద్ద అనుభవంగా తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ రకమైన ప్రచారం చేసినందువల్ల అధికార పార్టీకి కావచ్చు, లేదు ఆ కూటమి నేతలకు కావచ్చు వచ్చిన లాభం ఏంటంటే ఏం చెప్తారు సార్? కేవలం మోడీ గారి దగ్గర దూరం చేయడం మాత్రమే దీని యొక్క ఉద్దేశమా? ఎవరిని? మోడీ గారికి దూరం చేయడమే దీని ఉద్దేశమా? మోడీ గారిని కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఒక రకమైన గందరగోళ వాతావరణం సృష్టించడం. ఓకే. సో అంత చెప్తే పెద్ద ఉపయోగం ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఏమి సృష్టించినా ఇంకా 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్. సో ఈ 5 ఏళ్లలో విలీనం చేసేది లేనిది, లేదా కాంగ్రెస్తో కలిసేది లేని తెలిసిపోద్ది కదా, అదే రహస్యంగా ఉండే వ్యవహారం కాదు కదా. ఒకవైపు ఏమో కాంగ్రెస్ని అగదోస్తారు, ఇంకోవైపు ఏమో ఈయనే కాంగ్రెస్లో గెలుస్తున్నాడని చెబుతారు. సో ఇదంతా చంద్రబాబు గారి డబుల్ గేమ్ అనండి, త్రిబుల్ గేమ్ అనండి, ఆయన అచ్చంగా ఇదే పనిలో ఉంటాడు, చదరంగం వ్యూహం వీటిలోనే ఉంటాడు.
అందులో భాగంగానే రేవంత్ని కూడా ఆపరేట్ చేస్తుంటాడు. ఇక్కడికి వచ్చి రేవంత్ని పొగుడుతుంటాడు. రేవంత్ చంద్రబాబు గారి గురించి ఘనంగా చెబుతుంటాడు. అక్కడికి ఏపీకి వెళ్ళి ఒక్క మాట మాట్లాడు. సో అందువల్ల జగన్ గారికి వచ్చే నష్టమేమీ ఉందని నేను అనుకోవట్లేదు. అయితే ఆయన ఇటువంటి వాటిని కౌంటర్ చేయాలి. కౌంటర్ చేస్తే పెద్ద ఇబ్బంది ఉండదు. ఆయనేమో సీరియస్గా తీసుకోకుండా వదిలేస్తుంటారు. ఏముంది వీళ్ళని అబద్ధాలు చెబుతుంటారులే అని. సో ఈ అబద్ధాలని జనం నమ్మేలాగా చేయటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. సో ఆ తేడాని ఆయన అర్థం చేసుకోవాలని నా అభిప్రాయం. అయితే రేవంత్ గారు కూడా నిన్న ఏపీకి వెళ్ళారు. ఏపీలో కూడా ఆయన కార్యక్రమం ముగింపు సభలో కూడా ఆయన ఇవే కామెంట్లు చేశారు. కడపలో బై ఎలక్షన్ వస్తాయని చెప్పి కామెంట్లు వస్తూనే, ఒకవేళ వస్తే కడపలో మరలా మా కాంగ్రెస్ జెండా ఎగరడానికి గల్లీ గల్లీ తిరుగుతాను, ప్రతి ఊరు తిరుగుతాను, ఢిల్లీలో మరలా కడప యొక్క రాజకీయం అంటే ఏందో చూపిస్తాము, ఢిల్లీ లెవెల్లో సాటి చెప్తాం అనేటువంటి. ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని. నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా. కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరఫున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి, గల్లీ గల్లీ తిరగడానికి, అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పినరో, ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడదాం. మీరందరూ కలిసి రండి, మేము అండగా నిలబడతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. ఈ విషయంలో ఖచ్చితంగా ఆయన అచ్చంగా చంద్రబాబును ఫాలో అయ్యాడు. ఎందుకంటే ఆయన శిష్యుడిగానే గుర్తింపు పొందాడు కదా, ఆయన సొంత మనిషిగాను సన్నిహితుడిగాను గుర్తింపు పొందాడు కదా. చంద్రబాబు గారు కూడా ఇట్లాంటి డైలాగులే వేస్తుండేవాడు. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇతరత్ర కానీ, అధికారం వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి డైలాగులే వేస్తుంటాడు. దీంట్లో 2 లక్ష్యాలు ఏమిటంటే, ఒకటి తానేదో తెలుగుదేశానికి వ్యతిరేకంగానే నిలబెడతాను అన్న ఇంప్రెషన్ ఇవ్వటం ఒకటే ఉండొచ్చు. కానీ యాక్చువల్గా ఆ ఉద్దేశం ఏంటి, నిజంగా ఎలక్షన్ రాదనే సంగతి ఆయన తెలిసి ఒక వదంతి మీద ఆధారపడి ఒక సీఎం స్థాయిలో ఉన్నవాళ్ళు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. సరే అవి చేసినా కూడా ఆయన లక్ష్యం అర్థమవుతూనే ఉంది. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తూ తెలుగుదేశంకి ఉపయోగపడాలన్నది ఆయన లక్ష్యం. అక్కడ ఆయన లక్ష్యం ఏంటి, జగన్ గారిని ఓడించడం అనేది ఆయన లక్ష్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ని గెలవనివ్వకూడదు అన్నది ఆయన లక్ష్యం. అది ఆయన చెప్పకుండా ఈ కాంగ్రెస్ని బలోపేతం చేస్తున్నట్లుగా నటిస్తారు. సో అది నటనలో ఒక భాగమే తప్ప దానికి పెద్ద అయితే ఆ నటనని జనం అర్థం చేసుకోకుండా ఉండరు. చంద్రబాబు గారికి ఎలా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నిన్న అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టే లక్ష్యంతో అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సభను నిర్వహించారనేది మనకు ఓపెన్గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఆ రకంగా ధ్వంసం అయితే సభలో కనీసం ఒక్క మాటన్నా మాట్లాడరండి. గట్టిగా ఖండించాలి కదా, తీర్మానం చేయాలి కదా. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎవరైనా ఒక్క మాట అన్నారా? ఒక్క మాట అనలేదు. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా మ్యాచ్ ఫిక్సింగ్. ఒక పక్కేమో బీజేపీతో కలిసిన చంద్రబాబుని ఒక్క మాట అనరు, బీజేపీనేమో ఢిల్లీ స్థాయిలో విమర్శిస్తారు, ఇక్కడ మాట్లాడరు. బీజేపీ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డిని తెలంగాణలోనే ఏమంటలేదు, ఈ విషయంలో చంద్రబాబుని ఏమంటలేదు. చంద్రబాబు గారు ఏమన్నాడు, రేవంత్ బాగా పనిచేస్తున్నాడని సర్టిఫికేట్ ఇచ్చాడు. మరి తెలంగాణ బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఆయన జాతీయ స్థాయిలో ఆయన భాగస్వామి కదా, మరి ఒప్పుకోవాలి కదా. మరి అదేందా చంద్రబాబు గారు మీరు ఇట్ట మాట్లాడుతున్నారని విమర్శించాలి కదా. బండి సంజయ్ మామూలుగా అయితే ఇంత ఎత్తున లేస్తుంటాడు కదా బీఆర్ఎస్ మీద, కాంగ్రెస్ మీద, మరి ఇక్కడ ఎందుకు చంద్రబాబు గారి మీద మాట్లాడలేదు? సో ఇదంతా చంద్రబాబు గారి గేమ్ ప్లాన్. సో రేవంత్ రెడ్డి గారు ఏంటంటే చంద్రబాబు గారిని తెలుగుదేశం కాంగ్రెస్ని బలపరుస్తున్నట్లు కనపడుతూ చంద్రబాబు గారికి మేలు చేయడం కోసం ఆయన అనుసరించిన వ్యూహం తప్ప ఇంకో అదే కనుక బీజేపీతో ఎందుకు కలుస్తావు చంద్రబాబు గారు అని చెప్పి గట్టిగా విమర్శలు చేసి ఆ ప్రభుత్వంలో జరుగుతున్న లోటుపాట్ల మీద విమర్శలు ఎక్కుపెట్టుంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం వచ్చింది. అసలు మొదటి నుంచి ఇందిరాగాంధీని తిట్టాడు, పివి నరసింహరావుని తిట్టాడు, సోనియా గాంధీని తిట్టాడు, రాజశేఖర రెడ్డి గారిని తిట్టాడు. ఇప్పుడు ఆయన సడన్గా కాంగ్రెస్ అయ్యి నేను వీర కాంగ్రెస్ అంటే జనం ఏదో గెలిచినంత మాత్రాన ఆయన వీర కాంగ్రెస్ అయిపోడు. అట్లాగే ఇదంతా ఆయన చెప్పేయని జనం నమ్మరు. కాకపోతే ఆ పరిణామాలు ఆ పరిస్థితులు వేరుగా తీసుకోవాలి. గెలుపోవటములు వేరు, యాక్చువల్గా జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు వేరుగా అర్థం చేసుకోవాలి. అయితే వైఎస్ఆర్ జయంతికి తెలంగాణ సీఎంతో సహా మొత్తం బెజవాడ వచ్చేసారు.
జగన్ రాజీనామా చేస్తే గల్లీ గల్లీలో ప్రచారం చేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా? ఈ విషయంలో జగన్ తప్పుందంటారంటే ఏం చెప్తారు సార్? అసలు జరగని ఎన్నిక ఇప్పుడు చంద్రబాబు గారు కనుక లేని యాక్ట్ని రద్దు చేసినట్లుగా అక్కడ అసలు జరగని ఎన్నిక మీద వీళ్ళు గల్లీ గల్లీ తిరుగుతాడా? మరి ఎందుకు గల్లీ గల్లీ తిరగలేదా? మన మహబూబ్నగర్లో ఆయన సొంత నియోజకవర్గం కదా, మరి ఎందుకు ఓడిపోయాడు? గల్లీ గల్లీ తిరక్క ఓడిపోయాడా ఏంది? మల్కాజ్గిరి ఆయన గతంసారి గెలిచిన నియోజకవర్గం కదా, మరి అక్కడ బీజేపీ ఎందుకు గెలిచింది? అసలు 8 అసెంబ్లీ సీట్లున్న భారతీయ జనతా పార్టీకి 8 లోక్సభ సీట్లు ఎట్లా వచ్చినాయి? ఈయన గల్లీ గల్లీ తిరగలేకపోయాడా? తెలంగాణలో ప్రచారం చేయలేకపోయాడా? కామారెడ్డిలో ఆయన 3వ స్థానానికి ఎందుకు పరిమితం అయిపోయాడు? సో ఇవన్నీ ఏంటంటే ఏదో మేకపోతు గాంభీర్యాలు లెక్క మాట్లాడతారు. అధికారం ఉంది కాబట్టి కొంచెం దానికి వాల్యూ వస్తుంది. బట్ గల్లీకి గల్లీ తిరుగుతాను, జగన్ గారిని ఓడిస్తాను ఇట్లాంటి ఏదో డాంబికంగా మాట్లాడతారు. షర్మిల గారిని సీఎం చేస్తానంటాడు. ముందు ఈ షర్మిల గారిని సీఎం ఎట్లా చేస్తాడు 3% ఓట్లతోటి? సో ఇవన్నీ ఏంటంటే ఊరికే పిచ్చాపాటికి ఉబుసుకుపోక కబుర్లు, సోది కబుర్లు తప్పితే పెద్ద దానికేం ప్రాధాన్యత ఉంటుందని నేను అనుకోను. అయితే జగన్ గారు ఆయన ఏ వ్యూహంతో ముందుకెళ్తాడు, ఏ వైఖరితో ముందుకెళ్తాడన్న దాని మీద పరిణామాలు ఉంటాయి తప్ప రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏదో చేసేస్తాడని ఇట్లాంటి భ్రమలు ప్రజల్లో ఉంటాయని నేను అనుకోను. ఇన్ఫ్యాక్ట్ నిజంగా రేవంత్ రెడ్డి తిరిగితే ఇంకా నెగిటివ్ పెరిగే అవకాశం ఉంది. ఈ నచ్చంగా చంద్రబాబు కోసం తిరుగుతున్నాడు అనేటువంటి భావన వచ్చింది అనుకోండి, అప్పుడేం జరుగుద్ది? పైగా ఆయన ఆంధ్ర వాళ్ళని ఈయన కూడా పోటీ పడి తిట్టాడు కదా ఆ రోజుల్లో. కేశవ్ వర్సెస్ ఈయనకి మధ్య ఎంత పంచాయతీ అయిందో మనకు తెలుసు కదా. ఇప్పుడు ఏకంగా కోస్తా తీరం ఏమని అడుగుతాడు, టీటీడీలో సగం వాటా ఇమ్మని అడుగుతున్నాడు. ఇక్కడ హైదరాబాద్లో ఆస్తులు ఇవ్వని అంటున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఆంధ్ర వాళ్ళు ఈయన తిరిగితే ఓట్లేస్తారా? మహబూబ్నగర్లోనే ఎందుకు వేయలేదు? ఆయన ముందే చెప్పి మిగతా అన్ని కథలు చెప్తే పర్వాలేదు. అంతే తప్పితే వీటికి ఏం పెద్ద ప్రాధాన్యత ఉందని నేను అనుకోను. అంటే 2 రాష్ట్రాలు కలిసి కావచ్చు, పక్క కాంగ్రెస్తో ఇండైరెక్ట్గా కాంగ్రెస్తో కూడా ప్రచారం చేపిస్తూ కావచ్చు, ఇన్ని నెగిటివ్ కామెంట్లు చేస్తుంటే జగన్ గారు సైలెంట్గా ఉండటం వెనక వ్యూహాలు ఉన్నాయంటారా? అసలు జగన్ గారి వ్యూహం అంటే ఈ విషయంలో నేను జగన్ గారిది కూడా పెద్ద లోపమే అంటాను నేను. ఎందుకంటే ఇటువంటి వాటి మీద రియాక్ట్ అవ్వాలి, వెంటనే గట్టిగా వాయించాలి. కొద్దిగా సంక్షిప్తంగా అయినా సరే వాయించితే రియాక్షన్. ఇప్పుడు చంద్రబాబు గారు భూతం అన్నాడు అంటే ఆసుపత్రులు బాగు చేస్తే, స్కూళ్ళు బాగు చేస్తే భూతం అవుతారా? 2.5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇండస్ట్రీస్ తీసుకొస్తుంటే భూతం అవుతారా? సెంచరీ ప్లాంట్ తీసుకొచ్చి ఇనాగ్రేషన్ కూడా అయిపోతే భూతం అవుతారా? అన్నీ అబద్ధాలు చెప్పి భూతం దెయ్యం అని చెప్పటం. మరి చంద్రబాబు గారు ఓడిపోయినప్పుడు ఆయన దెయ్యం అయ్యాడా భూతం అయ్యాడా? సో ఇట్లాంటి పదాలు వాడటం. ఇప్పుడు రాజకీయ విమర్శలు చేయండి, ఇదిగో జగన్ గారు ఈ లోపాలు చేశాడు అది అని చెప్పండి. చంద్రబాబు గారి స్టైల్ ఏంటంటే ఎదుటివాడి మీద తట్టి బురదేసి తాను చాలా క్లీన్ అని చెప్పుకునే ఆలోచన ఆయన మొదటి నుంచి చేస్తాడు. రాజశేఖర గారి మీద, ఎన్టీ రామారావు గారి మీద చేశాడు. ఈ మిగతా వాళ్ళ సంగతి ఏం పెద్ద లెక్కలేదే ఉంది. ఎన్టీ రామారావుకి విలువలు లేవు ఇదని, సినిమా వాడు ఇంది అయిపోయిందని ఆ రోజులు అన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన వెంటనే బుధాన్ని వేసుకుని అంతా అసలు ఎన్టీ రామారావు తర్వాత నేనే అన్నాడు. ఆయన కుదిరింది. ఆయన అంత అదృష్టవంతుడైనటువంటి రాజకీయ నాయకుడు దేశంలో లేడని నా అభిప్రాయం. సో 3 సార్లు ఓడిపోయినా 3 సార్లు గెలిచినా ఆయనకి అట్లా కుదిరింది, నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆయన ఏం చెప్పినా సో అట్లా అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్ గారి రియాక్షన్ ఎట్లా ఉండాలి? ఖచ్చితంగా చంద్రబాబు గారు కానీ మరొకరు కానీ ఎవరైనా సరే వ్యాఖ్య చేసినప్పుడు ఖండించే పరిస్థితి ఉండాలి. మిగతా వాళ్ళు అధికార ప్రతినిధులు ఇంకోళ్ళు ఖండించారనుకోండి, దానికి ఉండే వెయిట్ అక్కడే అయిపోతుంది. అవసరం వాళ్ళతో మాట్లాడుతుందని నేను అంటలా, కానీ జగన్ గారు రియాక్ట్ అవ్వకపోతే ఏమవుద్దంటే అదే ప్రచారం జరుగుతూ ఉంటుంది అనమాట. చంద్రబాబు గారు ఇంకో 10 సార్లు చెప్తూ ఉంటాడు. సో అట్లాగే గత 5 ఏళ్లుగా చెప్పిన అబద్ధం చెప్పకుండా జనాల్లో ఎంతో కొంత వ్యతిరేకత తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు కదా. పచ్చి అబద్ధాల మీదే ఆధారపడి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాజకీయం చేసింది అన్నది వాస్తవం. ఈనాడు, ఆంధ్రజ్యోతి అందుకు పచ్చి అబద్ధాలను ప్రచారం చేసింది అన్నది అవాస్తవాలతోటే పత్రికలు, టీవీలన్నీ నింపేసి ప్రజల మనసుని చెడగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేశారనేది వాస్తవం. వాటి వల్ల ఎంతో కొంత ప్రభావం ఉండుండొచ్చు కదా. ఏ స్థాయిలో ఉందనేది వేరే విషయం, వాళ్ళ వల్లే ఓడిపోయారా లేదనేది వేరే సంగతి. కానీ అబద్ధ ప్రచారం చేసినప్పుడు ఖచ్చితంగా జగన్ గారు రియాక్ట్ అయితే మంచిది అనేది నా అభిప్రాయం. అయితే చంద్రబాబు గారు అంత ఓవర్గా రియాక్ట్ అవ్వకపోవచ్చు కానీ, బట్ ఇప్పుడు పోతాం అన్నప్పుడు అవును నిజమే 5 ఏళ్ళు దెయ్యం. ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి.
ఈ దెయ్యం పట్టింది ఈ రాష్ట్రానికి, తెలుగుదేశం అనే దెయ్యం పట్టింది, ఇట్లా ఈ దాడులు చేస్తున్నారు, విధ్వంసం చేస్తున్నారు. పొంగనూరులో ఇండోర్ స్టేడియం కూడా కూల్చేశారంట. ఇదేంది దౌర్భాగ్యం, గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూల్చేస్తున్నారంట. ఇసుక ఫ్రీ అన్నారు, ఇప్పుడు జగన్ గారి టైం కంటే కూడా ఎక్కువ రేటు పెట్టుకొని చోట్ల వసూలు చేస్తున్నారంట. లేదు జగన్ గారు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టు చేస్తే ఈయన టైంలో టీడీపీ జనసేన కార్యకర్తలు దంచుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది ఒక విమర్శ ఉంది. సో ఇటువంటి వాటి మీద రెగ్యులర్గా రియాక్ట్ అవ్వకపోతే జగన్ గారికి నష్టం అనేది నా అభిప్రాయం. ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్, బట్ ఆ రకమైనటువంటి రియాక్షన్ అనేది ఎప్పుడు యాక్టివిటీ అనేది ఉండాలి. ఆ యాక్టివిటీ ఉంటే ఇబ్బంది ఉండదేమో అనేది నా అభిప్రాయం. అయితే ఇసుక గురించి చూసుకుంటే కూడా ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇసుక ఫ్రీ అంటున్నారు, టన్ను 1400 అంటున్నారు. ఏ రకంగా చూసుకున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పటి వ్యాఖ్యలు పరిశీలించిన కూటమి ప్రభుత్వంలోనే ట్రాక్టర్ ఇసుక 2000 రూపాయలు పెరిగింది అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? అనుమానం ఉంది. పవన్ కళ్యాణ్ అన్న ఆయన కేవలం ఎట్లా కొట్లా తన ఎమ్మెల్యే గెలవాలనుకుంటే జాక్పాట్ కొట్టినట్లు ఆయన ఏకంగా ఉప ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. ఇప్పుడు అసలు నోరు విప్పట్లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న వీటి మీద ఎక్కడ ఏం మాట్లాడట్లేదు. సూపర్దీక్ స్వామిల్లో ఆయనకు కూడా భాగస్వామి ఉంది, ఆయన మాట్లాడట్లేదు. మరి ఇసుక మీద ఏమన్నాడు, అసలు పోరాటం చేశానన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన 80 లక్షల టన్నులు ఇసుక, నాకు తెలిసి నా 50 ఏళ్ల జర్నలిజం చరిత్రలో నేను ఎప్పుడు చూడలేదు. ఈ స్థాయిలో ఇసుకని రెడీ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది వీళ్ళకి వరంగా మారింది. అయితే దానికి వల్ల ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు, కానీ తెలుగుదేశం జనసేన వాళ్ళకే ఆదాయ వనరుగా మారిందనేది ఇప్పటికే 80 లక్షల టన్నులు 40 లక్షల టన్నులు ఆల్రెడీ తీసుకెళ్ళిపోయారంటున్నారు. మిగతా 40 లక్షల టన్నులు ఇంకా ఉంది. అది కూడా ఇప్పుడు రేట్లు పెట్టి అది గవర్నమెంట్కి వస్తుందా లేకపోతే వీళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు తినేస్తారో తెలియదు. సో ఇవన్నీ వీటి మీద పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వట్లేదంటే ఆయన రెస్పాండ్ అవ్వడు అంతే. ఆయన యాంబిషన్ నెరవేరింది, ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఇంకా ఆయన ఎందుకు మాట్లాడతాడు? ఎంత డ్రామా నడుస్తూ ఉంటుంది. అందులో చంద్రబాబు గారికి పూర్తిగా సరెండర్ అయిపోయిన తర్వాత ఆయన ఏం విమర్శ చేస్తాడు? సో ఆయనకి ఆ ధైర్యం ఉందని నేను అనుకోవట్లేదు ప్రస్తుతానికైతే. ముందు రోజుల్లో మరీ తేడా వస్తే ఏమన్నా మాట్లాడతాడేమో, కానీ ప్రస్తుతానికైతే ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు పదవిని, ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇటువంటి ఏం జరిగినా పేద ప్రజలకి కానీ ఇతరత్ర ఇప్పుడు ఫ్రీ ఇసుక అనేది ఎవరికి ఇవ్వాలి? పేదలకు ఇవ్వండి, మధ్యతరగతి వాళ్ళకి తక్కువ రేట్లు ఇవ్వండి, పర్వాలేదు. పెద్ద పెద్ద బిల్డర్లకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా ఫ్రీ ఇసుక ఇచ్చారనుకోండి. ఫ్రీ ఇసుక ఇవ్వట్లేదు, అది వేరే విషయం. 1200కి ఎట్లా ఇస్తున్నారు కదా, 1200 1300, అది ఒక యాంగిల్. ఒకవేళ నువ్వు విధానపరంగా నిర్ణయం తీసుకున్నా, నాకు ఒక మిత్రుడు ఎవరో ఈ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్య నాకు ఆసక్తికరంగా ఉంది. బిల్డర్లు వీళ్ళందరికీ ఫ్రీగా తక్కువ ధరకి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఆ మేరకు రేటు తగ్గించే ఏర్పాటు చేస్తారనే గ్యారంటీ లేదు కదా. అంటే ఫ్రీ ఇసుక అన్నది కూడా ఫైనల్గా ఎవరికి ఎక్కువ ఉపయోగం అంటే బిల్డర్లకి, బడా వ్యాపారులకి మేలు చేసే విధానాలే చంద్రబాబు గారు అనుసరిస్తారన్నదానికి ఇది ఒక ఉదాహరణ అవుతుంది. పోనీ పేదవాళ్ళకి ఏమైనా తక్కువకి వస్తుందంటే, ధనికులకేమో కొంత ఎక్కువకి వచ్చినా పెద్ద ప్రమాదం లేదు, కానీ పెద్ద పెద్ద బిల్డర్లు వాళ్ళకేమో తక్కువ ధరకి ఇస్తున్నారు, పేదలకేమో ఎక్కువ ధర చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది ఉచితంగా ఇవ్వకపోగా. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు నిజంగా ఫ్రీగా ఇస్తే ఓకే, మంచిదే. కానీ 2015, 14, 19 మధ్య చూసాం కదా, మొత్తం ఎమ్మెల్యేలు వీళ్ళంతా దందాలు చేసి జనం దగ్గర డబ్బులు వసూలు చేశారు ఇసుక పేరు మీద. ఇప్పుడు కూడా అందుకు భిన్నంగా ఏం జరగట్లేదు. ఆల్రెడీ 40 లక్షల టన్నులు లాగేశారంటున్నారు. కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన ఇసుక స్కామ్ జరిగిందంటున్నారు. మరి ఇప్పుడు మిగతా 40 లక్షల టన్నులకి ప్రభుత్వానికి అయితే పెద్దగా వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఫ్రీ ఇసుక అన్నారు కాబట్టి. సో మధ్యలో వాళ్ళు ఈ 1200, 1300 చొప్పున వసూలు చేసుకుని బాగుపడతారేమో చూడాలి. సో ఆ మేరకు కూటమి నేతలకి, కూటమి కార్యకర్తలకి ఇది ఇసుక పలహారంగా మారుతుంది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళేమో మీరు అన్నట్లుగా పదవిని ఎంజాయ్ చేస్తూ సైలెంట్గా ఉంటున్నారు. హోమ్ మినిస్టర్ లాంటి అనిత గారు లాంటి వాళ్ళేమో అసలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడైనా అన్యాయం జరిగిందా, ఎక్కడైనా దాడి జరిగిందా, దాడి జరిగితే చూపించండి, మాకు కంప్లైంట్ రావాలి కదా, కంప్లైంట్ వస్తే కదా మేము యాక్షన్ తీసుకోవాలి అంటున్నారు. ఎందుకు? ఆవిడతో నాకు పరిచయం లేదు. మామూలుగా నేను జర్నలిస్ట్గా ఉన్నాను, కానీ ఆవిడ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు 2014లో గెలిచారు. ఆవిడ చేసే పిచ్చి ప్రకటనలన్నిటికీ నన్ను అడిగితే నేనేం చెప్తాను? ఐ డోంట్ కన్సిడర్ హర్ యాజ్ ఎ సీరియస్ పాలిటీషియన్. కేవలం ఆవిడ ఇప్పుడు లక్, స్టార్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లా కలిసి వచ్చి ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు. వాళ్ళు ఒక్కోసారి వాళ్ళు మాట్లాడే పిచ్చి మాటలకు కూడా చాలా ప్రాముఖ్యత వస్తుంది. ఇట్లాగే ఎట్లయినా సరే ప్రతిదాన్ని వ్యతిరేకించడం, ప్రతిదానికి ఆవిడకి రోజు పేపర్లన్నీ నిండా వస్తూ ఉంటే ఏం జరగట్లేదని ఆవిడ చెబుతూ ఉంటే కన్ను మూసుకుని ఉంటే, ఆవిడ హోమ్ మినిస్టర్ అంటే కేవలం
ఏదో అనామత్ను హోమ్ మినిస్టర్ తప్ప చంద్రబాబు గారు ఎక్కడ ఏలు ముద్ర వేయమంటే ఆ ఏలు ముద్ర వేయడం లేదా సంతకం పెట్టమంటే పెట్టే వ్యవహారం తప్పితే ఆవిడ నిజంగా అంత ధైర్యంగా చేయగలిగే పరిస్థితి కూడా ఉందని నేను అనుకోను. చంద్రబాబు గారే ఖండించినప్పుడు ఆవిడ ఎట్లా ఖండిస్తుంది? చంద్రబాబు గారు 47 ఏళ్ల సీనియర్, 50 ఏళ్ల సీనియర్. ఆయన ఎంత నిష్పక్షపాతంగా ఎక్కడ ఎవరు కొట్టుకోవద్దని చెప్పాల్సింది పోయి తెలుగుదేశం వాళ్ళ మీద రౌడీ షీట్లు తీసేయండి, లేకపోతే ఎవరైనా రౌడీజం చేసినా గొడవలు చేస్తుంది వైసీపీ వాళ్ళే, ఇట్లాంటి మాటలు ఆయన చెప్తున్నప్పుడు ఇంకా హోమ్ మినిస్టర్ అందుకు భిన్నంగా ఎట్లా చెబుతుంది? సో స్వామి చెప్పినట్టు ఉంటుంది కదా, ఇది గట్టు ఇవన్నీ చేలో మేయటం ఇవన్నీ ఉంటాయి కదా, మనం ఆ మాటలన్నీ అనకూడదు. కానీ బట్ ఆమె గురించి నన్ను ఎక్కువగా అడగటం నాకైతే ఇష్టం లేదు. ఎస్ సార్. అయితే ఏపీలో సముద్రం వాటా, టీడీపీ తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా కోరుతుంది తెలంగాణ. ఇది సాధ్యమేనా? ఎందుకు ఈ డిమాండ్లు? అప్పట్లో మచిలీపట్నం పోర్టులో తెలంగాణ వాటా కోరితే కేసీఆర్కు అంతా రాసిచ్చేస్తున్నారని ఇదే మంత్రి లోకేష్ టీడీపీ విమర్శలు చేసింది. ఇప్పుడు ఏమంటారు సార్? అనేది ఏముంది, టీటీడీలో వాటా అని ఎవరన్నా అడుగుతారా? ఎవరో కానీ గొప్ప సలహా ఇచ్చాడు ఎవరికి, రేవంత్ రెడ్డి గారికి, కోస్తా తీరంలో వాటా ఇమ్మని, పోర్టులో వాటా ఇమ్మని. ఇది కేవలం ఏపీ ప్రభుత్వాన్ని డిఫెన్స్లో నెట్టడానికి, చంద్రబాబు ఏమి అడగకుండా ఉండటానికి ఇవన్నీ చేశాడు. అంతవరకు సక్సెస్ అయినట్లే అనిపిస్తూ ఉంది. దాంతో చంద్రబాబు గారు అసలు ఏమి అడగలేదు కదా, అదేందా నువ్వు అడుగుతావేందా, దీనికి వాటికి ఏం సంబంధం, నా ఆస్తులు నాకు పంచిమ్మని అడిగినట్లుగా లేదు. గంటన్నర కూర్చుని ఏం మాట్లాడుకున్నారో తెలియదు. పైగా వాళ్ళు అడిగిన 5 ఊళ్ళు ఇచ్చేయడానికి వీళ్ళు సుముఖత వ్యక్తం చేసి కేంద్రానికి లెటర్ రాసుకోండి అన్నట్టుగా చెప్తే వాళ్ళు వెంటనే లెటర్ కూడా రాసేస్తామని చెప్పారు. అదే నా ఆస్తుల సంగతి తెలుసు, అప్పుడు నేను 5 ఊళ్ళ గురించి అడుగుతానంటే చూస్తానంటే అది పర్వాలా, కానీ అట్లేం అన్నట్టుగా వార్తలే రాలేదు. సో ఇక అది చాలదు అన్నట్లు ఈ తీర ప్రాంతంలో వాటా ఇవన్నీ ఇదేంటంటే వ్యూహాత్మకంగా ఏపీని డిఫెన్స్లో నట్టడానికి, ఈ డివిజన్కు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి అడగకుండా ఉండడానికి వాళ్ళు ఏం చెబుతున్నారు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఆస్తులన్నీ మాయే అంటున్నారు. మరి ఉమ్మడి ఆస్తులని ఆర్టీసీ లేదా 9 షెడ్యూల్ 10 షెడ్యూల్లో ఉన్న సంస్థల ఆస్తుల సంగతి ఏమిటి, అది చెప్పట్లేదు కదా. అది చెప్పకుండా అది అవన్నీ మాయే అంటున్నారు ఇప్పుడు. సో ఆ రకంగా డబాయించి సెక్షన్కి వచ్చేసారు. సో ఉమ్మడి రాజధాని వదులుకుని ఎప్పుడైతే చంద్రబాబు గారు హైదరాబాద్ నుంచి బెదవాడ వెళ్ళిపోయాడో అప్పుడే మనం వీక్ అయిపోయాం. సో ఇప్పుడు ఆ పరిణామం ఇప్పుడు మనని వెంటాడుతూ ఉంది. సో అందువల్ల ఈ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో తన పట్టు పెంచుకోవడం కోసం ఇట్లా డైలాగులు వాడుతున్నాడు. చంద్రబాబు గారు కూడా రేవంత్ రెడ్డికి ఉపయోగపడటం కోసం ఆయన ఏమి ఖండించకుండా ఆయన కథ నడుపుతున్నాడు. మామూలుగా అదే మీరు ఇందాక చెప్పినట్టు మచిలీపట్నం ఓటర్ రేవులో మేము పెట్టుబడి పెడతామన్నందుకే కేసీఆర్ మీద అంత ఎత్తున ఎగిరారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? సో ఇదంతా పైగా రేవంత్ బాగా పనిచేస్తున్నాడని సర్టిఫికెట్, ఏపీకి నష్టం చేస్తున్నామని ఖండించకపోగా బాగా పనిచేస్తున్నాడని సర్టిఫికెట్ ఇస్తే బీజేపీ వాడు ఎవరు నోరెత్తరు. ఇదంతా తమాషాగా అనిపిస్తుంది నాకైతే. అంటే అందరి మధ్య ఒక రకమైనటువంటి రాజీ ఉందంటారా ఈ మాటలు చూస్తుంటే? మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానం ఉంది. రేవంత్ రెడ్డికి చంద్రబాబుకి మ్యాచ్ ఫిక్సింగ్ ఉందన్న సంగతి అందరూ నేనైతే నమ్ముతున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ వాడిని పొగిడాడు, రేవంత్ రెడ్డి గారు బీజేపీలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబును పొగుడుతాడు, అక్కడికి వెళ్ళి ఒక్క మాట అండు. ఇవన్నీ మరి మ్యాచ్ ఫిక్సింగ్ కాకేముంటుంది? బీజేపీ వాళ్ళు అక్కడ మాట్లాడరు, ఇక్కడ మాట్లాడరు. సో ఈ జగన్ అన్న అతను ఒక్కడనే బలమైన శక్తిగా భావించి ఆయన్ని వీక్ చేయడం కోసం, ఆయన్ని గెలవనివ్వకుండా ఉండాలంటే మనందరం కలవాలి. చంద్రబాబు గొప్పతనం ఏంటంటే బీజేపీని, కాంగ్రెస్ని, సిపిఐని, ఇంకా జనసేన ఇటువంటి అన్నింటినీ కూడా తన జేబులో పెట్టుకుని తిరగలుగుతున్నాడు. అది ఆయన విశిష్టత. జగన్ గారు ఏంటంటే ప్రజలు ఉన్నారులే నాయన కానీ ఆయన వెళ్ళి కొంత దెబ్బతిన్నట్టుగా అనుకోవాలి. చంద్రబాబు గారు తెలంగాణ పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూడా కొన్ని హాట్ కామెంట్లే చేశారు సార్. నెక్స్ట్ తెలంగాణలో కూడా టీడీపీ మళ్ళీ పుంజుకుంటుంది, పోటీ చేస్తుంది, నెక్స్ట్ అధికారంలో ఇక్కడ కూడా అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తామనేటువంటి కామెంట్లు ఎట్లా చూడాలి సార్? చూసేదే లేదు. అది కేవలం అయితే ఆయనకి ధైర్యం ఉంటే ఏం చెప్పాలా, జనసేన బీజేపీతో కలిసి కూటమి కడతామని చెప్పాలి కదా. చెప్పాడా? తెలంగాణలో మేము కలిసి పోటీ చేస్తామని చెప్పాడా? చెప్పలేదు కదా. సో అదే అక్కడ మీకు అర్థం కావట్లా. రేవంత్ రెడ్డికి ఏ రకంగా ఉపయోగపడాలి, రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కొనసాగించినంత కాలం లేదు, తర్వాత ఒకవేళ ఈయన మారుస్తారో లేదో నాకు తెలియదు, మారుస్తారో నేనైతే అనుకోవట్లేదు యాజ్ ఆఫ్ నౌ. ఒకవేళ మార్చినా తనకు అనుకోని వ్యక్తిని నియమిస్తే ఓకే, లేకపోతే అప్పుడు కథ మారుతుంది. ఇప్పుడు ఏంటి ఉద్దేశం, రేవంత్ రెడ్డి ఆయన ఉంటే తను పాలించినట్టే లెక్కగా ఫీల్ అవుతున్నారు. లేదా తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళంతా వెళ్ళి చంద్రబాబు గారికి వెళ్ళి సన్మానాలు ఎందుకు చేసి వస్తారు? సో ఇదంతా గేమ్ అనమాట, మ్యాచ్ ఫిక్సింగ్. సో ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారిని ఈయన సపోర్ట్ చేస్తుంటాడు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళేమో అక్కడ చంద్రబాబు గారికి పరోక్షంగా ఉపయోగపడుతుంటాడు ఎక్కడ ఆయన్ని విమర్శించకుండా. సో అందువల్ల తెలంగాణలో పోటీ చేసే అవకాశం ఉంటే
మరి జనసేన బీజేపీతో కలిసి చేస్తాము అని ఒక మాట చెప్పుంటే కొంత ఆధారం ఉండేది. కాంగ్రెస్ని విమర్శించకుండా, రేవంత్ రెడ్డిని విమర్శించకుండా ఇక్కడ సొంతంగా పోటీ చేస్తామని చెప్పడం అంటే కేవలం రేవంత్ రెడ్డికి సాయం చేయడం కోసం ఏదన్నా అవకాశం ఉంది. మరి కింద 5 ఏళ్ళు ఖాళీ ఉన్నాడు కదా, మరి ఎందుకు పోటీ చేయలేదు? పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో కూడా తెలుగుదేశం జెండాలు వేసి చూస్తూ ఉంటే ఈయన ఎందుకు మాట్లాడలేదు? ఇదంతా డ్రామా. అయితే రాజకీయ వ్యూహాలు, ఇటువంటి రాజకీయ వ్యూహాలు పనడంలో మాత్రం చంద్రబాబు గారు తిట్టే అంతవరకు మెచ్చుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు, తెలంగాణకు వచ్చి నాకు తెలంగాణ ఆంధ్ర రెండు కళ్ళు అని చెప్తున్నారు. ఇది కరెక్టేనంటారా? యాజ్ ఏ సీఎంగా ఇటువంటి కామెంట్లు చేయొచ్చు సార్? అంటే ఆయన ఏం చేసినా నడుస్తుంది, ఆయన ఏం చేసినా చాలా ఆదర్శవంతంగా చేసినట్టు. అదే ఎదుటాడు ఏమైనా చేశాడు అనుకో, మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు, అదైపోయింది ఇదైపోయింది ఆంధ్రప్రదేశ్ గాలికి వదిలేశాడని ఈయనే తిట్టేవాడు. ఈయన చెప్తేనేమో ఒక రకంగా ఉంటుంది, ఆయన చెప్తేనేమో ఇంకో రకంగా ఉంటుంది. ఆయన ప్రత్యర్థి ఎవరైనా సరే అది ఆయన స్టైలు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి డింగ్ డింగ్ అని బ్యాండ్ బాగా వస్తాయి కాబట్టి అది నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే అబద్ధానికి ఎక్కువ వాయిస్ గొంతు ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ తెలంగాణ ఆంధ్ర నాకు 2 కళ్ళు అనుకున్నప్పుడు నువ్వు తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదు? మొదటిసారి చేసి ఉండొచ్చు కదా. ఇవన్నీ ఏంటంటే కేవలం ఒకవేళ అంటే ఇప్పుడు నాకు తెలీదు, బట్ ఏపీలో లోకేష్ గారికి ఏమైనా బాధ్యత అప్పచెప్పిన తర్వాత తెలంగాణ మీద ఆయన ఏమైనా దృష్టి పెడతాడేమో నాకు తెలీదు. అయితే మీరు అడిగింది ప్రశ్న ఏంటి? తెలంగాణను ఆంధ్ర 2 కళ్ళు అనేది. అప్పుడు 2 కళ్ళ సిద్ధాంతంతో తెలంగాణ వచ్చిందాక ఆయన ఏం చేశాడో చూసాం కదా. తెలంగాణలోనేమో తెలంగాణకి అనుకూలం అన్నాడు, ఏపీకి వెళ్ళేమో సోనియా గాంధీని దెయ్యం పోతాం అని అన్నాడు కదా. ఆయనే మళ్ళీ ఆయన అక్కడ లెటర్ ఉపసంహరించుకోవాలంటే ఉపసంహరించుకోలేదు, అవ్వదలే అంటూ ఊరుకున్నాడు. అంటే డబుల్ గేమ్ ఆడటంలో ఆయన దిట్ట. ఆ డబుల్ గేమ్ని మళ్ళీ కంటిన్యూ చేయడం ద్వారా ఉపయోగం ఉంటుందని ఆయన ఏమన్నా అనుకుంటూ ఉండాలి. మరి ఆంధ్ర ప్రజలు ఎట్లా చూస్తారనేది చూడాలి. రాష్ట్రాన్ని విడగొడుతున్నప్పుడు కూడా నేను దేనికో ఒకదానికి ఓటేయలేదు, చాలా డిప్లొమాటిక్గా ఆన్సర్ చెప్పాను. ఎందుకంటే నాకు రెండు రాష్ట్రాల అభివృద్ధి కావాల్సిందే కాబట్టి అనేసి. రెండు రాష్ట్రాల ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు. టు బి ఫ్రాంక్, ఆయన ఇక్కడికి వచ్చామో తెలంగాణ నా వల్లే వచ్చిందని అట్లా అంటాడు. అక్కడికి వెళ్ళేమో సోనియా గాంధీ నాశనం చేసింది ఏపీని, అక్రమంగా అన్యాయంగా డివైడ్ చేసి నువ్వే డివైడ్ చేయమంటావు, నువ్వే వ్యతిరేకంగా మాట్లాడతావు. అది డిప్లొమాటిక్ ఎట్లా అవుద్ది? అది మోసపూరితం, ఫెయిర్నెస్ లేకపోవటం. ఇప్పుడు జగన్ గారు వాళ్ళు ఏమన్నారు? మొదట ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రం డెసిషన్ తీసుకోవాలన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఆయన కానీ చిరంజీవి గారు కానీ వీళ్ళంతా ఒక విధానానికి వచ్చేసారు. వద్దు, రాష్ట్రం సమైక్యంగానే ఉండాలి అని వాళ్ళు అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఉన్న పార్టీలు కాంగ్రెస్, బీజేపీ విభజనకు అనుకూలంగా ఇచ్చినా కూడా అక్కడ కాంగ్రెస్ వాళ్ళంతానేమో కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకంగా తీర్మానాలు చేయటం ఇవన్నీ గందరగోళాలు చేశాడు. సో చంద్రబాబు గారు తన స్టైల్లో డబుల్ గేమ్ ఆడాడు. డబుల్ గేమ్ ఆడుతాం డిప్లొమాటిక్, లేకపోతే 2 రాష్ట్రాల మీద అభిమానం అంటే నేనైతే నమ్మను. ఆయనకు కావాల్సింది 2 రాష్ట్రాల్లోనూ తన అధికారం ఉండటం. అధికారానికి ఏ రకంగా వెళ్తే బెటర్ అని ఉంటే ఆ రకంగా వెళ్తాడు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు లేదు, ఇంకేం లేదు. అయితే రాబోయే రోజుల్లో ఏపీలో చూసుకుంటే సార్ 4 పార్టీలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్. అంటే ఈ పార్టీల మధ్య తీవ్రమైన కూడా బీజేపీ ప్రస్తుతానికి వాళ్ళకు ఉందో కొద్దిగా అంటే ఇంత పోటీ బెటరే కదా. ఓకే, కాంగ్రెస్ కంటే బెటర్ గానే ఉంది కదా. ఈ పార్టీల మధ్యలోనే తీవ్రమైన పోటీగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారా రాబోయే రోజుల్లో? అంటే 5 ఏళ్ల తర్వాత కదా. ఈలోపు చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్ని గమ్మత్తులు చేస్తుంది, ఎన్ని జిమ్మిక్కులు చేస్తుంది, ఎన్ని హామీలు ఎగ్గొడుతుంది, ఎన్ని హామీలు నెరవేరుస్తుంది, ప్రజల్లో వ్యతిరేకత ఎట్లా వస్తుంది, వీటన్నిటి ఆధారంగా ఇప్పుడు 2014లో ఒంటరిగానే పోటీ చేశాడు, 2019లోనూ ఒంటరిగానే పోటీ చేశాడు, 2024లోనూ ఒంటరిగానే పోటీ చేశాడు. చంద్రబాబు గారు రకరకాల రూపాల్లో వచ్చాడు. సో మళ్ళీ ఈయన పవన్ కళ్యాణ్ని ఎంట పెట్టుకుని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎట్టాగూ తనకు సరెండర్ అయిపోయినాడు కాబట్టి ఆయన అట్లా పక్కన పెట్టుకుని తన పని తను చేసుకుపోతున్నాడు. అవసరమైనప్పుడు వాడుకుంటాడు, అవసరం లేనప్పుడు పక్కన వదిలేసి తన పని తను చేసుకుపోతుంటాడు. ఆ స్టైల్లో తెలివైన వాడే కదా చంద్రబాబు గారు. పవన్ కళ్యాణ్ అంటే అమాయకుడు, కానీ చంద్రబాబు గారు అట్లా కాదు కదా. సో అందువల్ల వీళ్ళందరూ కలిసి వచ్చినా కూడా జగన్ గారు గెలవకూడదని ఏమి లేదు. అయితే ఆయన స్ట్రాటజీస్ ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు అనేది మనం భవిష్యత్తులో చూడాలి. బట్ చంద్రబాబు గారు ఇదే స్టైల్లో వెళ్ళే అవకాశం అయితే ఉంది. కాంగ్రెస్ని, బీజేపీని రెండుని కలుపుకుని ఏదో రకంగా ఒకళ్ళతో ప్రత్యక్షంగా ఒకళ్ళతో పరోక్షంగా పెట్టుకునే ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని రకాల వ్యూహాలు పన్నాలో
అన్నీ పన్నుతాడు. అది నిజంగా ఒకసారి ఆలోచిస్తే అదే కరెక్ట్ ఏమో. ఎందుకంటే ప్రజలు ఓట్లేశారు కదా. ప్రజలు మరి ఈ తప్పుడు వాగ్దానాలకి అబద్ధాలకు లొంగారని అంటామా, లేకపోతే పిచ్చితనంగా ఓట్లేశారని అంటామా, లేదు చంద్రబాబు గారి నాయకత్వాన్ని నమ్మి ఓటేశారంటామా, ఇవన్నీ చెప్పలేము. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి కారణాలు వారికి ఉండొచ్చు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ అదే వాతావరణం కొనసాగినా ప్రజల్లో మార్పు వస్తే వీళ్ళు ఎంతమంది కలిసినా కూడా జగన్ గారికి ఇబ్బంది ఉండదు. ఓకే. అయితే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. మొన్న చూస్తే పోలవరం మీద, నిన్న అమరావతి రాజధాని మీద, నేడు విద్యుత్ దానికి సంబంధించి శ్వేతపత్రం. ఈ శ్వేతపత్రాల వల్ల ఉపయోగం ఉందంటారా? అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఓన్లీ శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు, దాన్ని దాటేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటారా? ఇవన్నీ ఏంటంటే నేను అమరావతి అవన్నీ చూశాను సార్. ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అబద్ధాల మబ్బుల్ని కమ్మేసేటట్టుగా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇవన్నీ సూపర్ 6 గురించి ముందు శ్వేతపత్రం ఇవ్వమనండి. ఒక్కొక్క సూపర్ 6లో వాగ్దానానికి ఎంత ఖర్చు అవుద్ది, ఏమిటి, ఇవి ఎట్లా ఇవ్వబోతున్నాం అని చెప్పగలగాలి. చెబితే ఉపయోగం. ఇప్పుడు వీళ్ళు శ్వేతపత్రాల్లో ఏవైతే చెప్పారో అవన్నీ ఎలక్షన్ ముందు వీళ్ళు చేసిన విమర్శలే కదా. ఆ విమర్శలన్నీ చేసినప్పుడు వీళ్ళకి అన్నీ తెలుసు కదా. తెలిసినా కూడా మరి ఇప్పుడు బేదర్పులు ఎందుకు అరుస్తున్నారు? మరి ఆ రోజున మేము చేసేస్తాం, సంపద సృష్టిస్తామని చాలా గోంగూర కబుర్లు చాలా చెప్పారు కదా. మరి ఆ కబుర్లు చెప్పిన వాళ్ళు ఇప్పుడు అది బాగోలేదు, ఇది బాగోలేదు, ఆర్థికంగా సుడిగుండం, కష్టాలు, ఇవన్నీ చెప్పడం అంటే ఏమిటి? జనాన్ని మాయ చేయడం అనండి, మభ్య పెట్టడం అనండి, మోసం చేయడం అనండి, మీరేమన్నా అనుకోండి. సో ఆ రకంగా మాయ చేయడం కోసం చేస్తున్న ప్రయత్నాలు తప్పితే పోనీ రైట్ అమరావతి గురించి ఇచ్చావు. అమరావతికి నువ్వేం చేస్తావు, ఎట్లా చేస్తావు, 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తావు అని ఇప్పుడు చెప్పారా దాంట్లో? అదేమీ లేదు. పోనీ ఈ ప్లాట్లు ఇవన్నీ కూడా డివైడ్ చేస్తానంటున్నావు. మరి ప్లాట్లు డివైడ్ చేసి ఎప్పటికి ఇవ్వగలుగుతావో చెప్పాలి కదా. వాళ్ళకి మౌలిక వ్యవస్థలు ఎప్పుడు క్రియేట్ చేస్తావో చెప్పాలి కదా. నవనగరాలు ఎప్పుడు కలిపి కన్స్ట్రక్ట్ చేస్తావో చెప్పాలి కదా. అవేమి చెప్పకుండా ఊరికే గుడ్డగాల్చి నెత్తి మీద వేసినట్టుగా ఎదుటివాడి మీద నెత్తి వేయడానికి. అట్లాగే పోలవరం మీద చాలా అన్యాయమైనటువంటి ఆరోపణలు చేస్తూ పోలవరం మీద తను చేసిన తప్పులను కూడా జగన్ గారి మీద తోసేయటం, ఇవన్నీ డ్రామా నడుస్తూ ఉంటే అటువంటి ఇదేమి కొత్తగా చేయలేదు ఈయన. 1994లో ఈయన రెవెన్యూ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఇట్లా శ్వేతపత్రాలు అన్నాడు. ఆ తర్వాత మద్య నిషేధం ఇవన్నీ పెట్టారు కదా ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో. వాటన్నింటినీ ఎత్తేసినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ కొత్త డ్రామా నడిపారు. ఇట్లా ప్రతిసారి ఈయనకి ఇది అలవాటే. ఇప్పుడు కూడా ఆ డ్రామానే నడుపుతున్నాడని అనుకోవాలి. అది ఆయన స్టైలు. దానికి మనం తప్పు పట్టాలా ఒప్పుకోవాలా అంటే ఎవరిష్టం వాళ్ళది. కానీ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా వాడుతున్నటువంటి పదాలు 95 నాటి పాలన మళ్ళీ చూపిస్తా, 95 నాటి చంద్రబాబును మళ్ళీ చూపిస్తా, ఆనాడు అధికారులు ఏ విధంగా పరుగులెత్తించానో ఈనాడు కూడా అలాగే పరుగులెత్తించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన్ని నడిపిస్తా. ఎట్లా చూడాలి సార్? అధికారులు పరిగెడితే రాష్ట్రం అభివృద్ధి అయిపోతే చాలా కావచ్చు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే స్పష్టమైన విధి విధానాలు ఉండాలి, అలాగే ఆర్థిక వనరులు ఉండాలి, ఒక కాంక్రీట్గా కొన్ని నిర్ణయాలు తీసుకుని డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి. అంతేగాని సూపర్ 6 పేరు మీద అరవిగాని వాగ్దానాలను చేసేసి అయ్యో కథలు చెప్తే ఎట్లా? యాక్చువల్గా 95లో ఆయన మ్యాండేట్ మీద గెలిచింది, ఎన్టీ రామారావు మ్యాండేట్ మీద ఈయన కూడా గెలిచాడు. గెలిచిన తర్వాత అదృష్టవశాత్తు మామనే కింద దోషాలు పారేసి ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత ఆ రోజు ఏం జరిగిందంటే తనను తాను గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఆయన జనంలో తిరగక తప్పని పరిస్థితి వచ్చింది. జనంలో తిరిగినప్పుడు నాకు గుర్తు మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడో ఒక ముసలాముడిని ఏజ్డ్ ఉమెన్ని అడిగాడు, నేను ఎవరో తెలుసా అంటే ఆవిడ చంద్రబాబు అని పేరు చెప్పలా, ఎన్టీ రామారావు అల్లుడు అని అడిగింది. అది ఆయనకి చాలా కొంచెం ఇబ్బంది అనిపించింది. నన్నుగా గుర్తించాలి కానీ ఆ విషయం వరకు సక్సెస్ అయ్యాడు తర్వాత రోజుల్లో. అట్లా తిరిగినప్పుడు ఈ మున్సిపల్ వీటి మీద ఈ మున్సిపాలిటీలో అక్కడ తిరిగి ఆ రోడ్డు బాగోలేదు, చెత్త బాగోలేదు, ఇట్లాంటి కొన్ని చేసి ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ బట్ 96 ఎలక్షన్స్లో లక్ష్మీపార్వతి ఫ్యాక్టర్ లేకపోతే అప్పుడు చాలా దెబ్బతినేవాడు. సో లక్ష్మీపార్వతి వాళ్ళ ఓట్లు కాంగ్రెస్ ఓట్లు చీల్చి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు చేర్చడంతో ఈయనకి ఒక 19 సీట్లు వచ్చినాయి. ఈయనకి 21 ఎన్నో వచ్చినాయి సిపిఎం కలిపి. 98 వచ్చేసరికి 12కే పడిపోయాడు ఈయన. ఈయన అదృష్టవంతుడు ఎందుకు చెబుతున్నానంటే
12 పడిపోతే అక్కడ కరెక్ట్గా 12 తక్కువ పడినాయి వాజ్పేయికి. సో దాంతో చెప్పబెట్టుకుంటే వామపక్షాలను గాలికి వదిలేసి యునైటెడ్ ఫ్రంట్ని వదిలేసి జంప్ చేసి బీజేపీలోకి వెళ్ళిపోయాడు. అది అప్పుడు 12 సీట్లు పడిపోతే ఈయన పాలన చూసి జనం ఓట్లేసినట్టు కాదు కదా, చేసినట్లా మరి. ఆ తర్వాత కార్గిల్ ఎఫెక్ట్ తోటి 1999లో వాజ్పేయికి ఒక ఓటుతో పడిపోవటం, ఆ సింపతి తోటి వాజ్పేయి గ్లామర్ తోటి ఈయన గెలిచాడు. మరి 2003లో 2004లో ఎందుకు గెలవాలి కదా, మరి అప్పుడు కూడా ఆఫీసర్స్ని పరిగెత్తించలేదు అప్పుడు మరి. సో ఇవన్నీ ఊరికే డైలాగులు చెప్పడానికి. అప్పుడు 95లో కాకపోతే ఏంటంటే ఇప్పటికి అప్పుడు ఎమ్మెల్యేని తన దారిలో తెచ్చుకోవడానికి రకరకాల పొద్దుయింపులు, వాళ్ళకి తాయిలాలు పెట్టడం, ఇవన్నీ ఎక్కువగా చేయటం. అదే టైంలో జనంలో ఎన్టీఆర్ అనే ప్రబల శక్తి అప్పుడు ఇంకా చనిపోలేదు కదా, ఆయన ఎదుర్కోవాలంటే ఎట్లా అనే దాని మీద ఆయన ఎక్కువగా జనంలో తిరగడానికి ప్రయత్నం చేయటం ఇట్లా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి తనే సూపర్ పవర్ అయిపోయాననే ఫీలింగ్లో ఉంటాడు కదా సహజంగానే 2-3 సార్లు గెలిచిన తర్వాత. సో ఇప్పుడు చెప్పమనండి, అధికారులను తిట్టమనండి చూద్దాం రెగ్యులర్గా. మరి జగన్ గారి ప్రభుత్వం మీద ఉద్యోగుల్లో ఎందుకు ఈయన అమ్మో అంత అన్యాయం జరిగిపోతుంది, ఇంత అన్యాయం జరిగిపోతుంది, ఇట్లా అంటావా అట్లా అంటావా, టీచర్లతో ఆ పని చేయిస్తావా ఈ పని చేయిస్తావా అని ఎందుకన్నాడు. ఇప్పుడేమో నేనే చేస్తాను వాళ్ళ సంగతి చూస్తాను అంటున్నాడు. మరి చూడమనండి అంత ధైర్యం ఉంటే వాళ్ళ మీద. కాకపోతే ఇవి ఇప్పుడు మొన్న వస్తున్నాయి వార్తలు, కొన్ని వర్గాలకు సంబంధించిన ఉద్యోగస్తుల్ని అధికారుల్ని తెలుగుదేశం వాళ్ళు వేధిస్తున్నారట. మొన్న ఇప్పుడు కలెక్టర్ల నియామకాలు జరిగితే నేను ఎక్కడో సోషల్ మీడియాలో చూశాను. ఈ వైసీపీకి అనుకూలంగా ఉండే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఒక్కళ్ళని కూడా కలెక్టర్ హోదాలో నియమించలేదు. తద్వారా తర్వాత ఆ వర్గం వాళ్ళ మీద దాడులు జరుగుతున్నా కూడా ఈయన ఖండించట్లేదు. సో వాళ్ళల్లో ఇప్పుడు రియలైజేషన్ మొదలైందనేది ఒక అభిప్రాయం ఉంది. అది కరెక్టా కాదా అనేది నేను చెప్పజాలను. కానీ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఒక్కసారి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ఎలక్షన్కి చాలా టైం ఉంది కాబట్టి ఇవన్నీ బయటపడవు. ఒక్కసారి వ్యతిరేకత మొదలైతే అప్పుడు తెలుస్తుంది. కాబట్టి అప్పటి వరకు ఈయన కబుర్లు మనం వినాల్సిందే. ఆయనకి ఆ హక్కు ఉంది, మనం ఓపిక ఉన్నవాడు వినాల్సిందే అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.